హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నాగేశ్వర్. నేను పెద్ద క్రికెట్ ఫ్యాన్స్ని. ఎందుకు ఈ సోదంతా చెప్తే ఎందుకులే కానీ, టుడే మ్యాచ్ రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. ముంబై వేస్ ఆర్సీబీ. ఎస్, ఈరోజు బుమ్రా వస్తున్నాడు, ఒప్పుకుంటా, ఓకే. కానీ అసలు సమస్య ఏంటంటే ముంబై బ్యాటింగ్ అస్సలు బాగలేదు. మీరు ఎంత గమనించినా సరే వాళ్ళకి సరైన ఫారెన్ ప్లేయర్ లేడు. బ్యాటింగ్ తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ఫెయిల్ అవుతున్నాడు. హార్దిక్ పాండ్యా బీభత్సం హిట్లు కొడతాడు అనుకుంటున్నాడు, కానీ లాస్ట్లో ఏమి చేయలేకపోతున్నాడు. నెక్స్ట్ బౌలింగ్ ఓకే, బుమ్రా వస్తాడు. అశ్విన్ కుమార్ అనే ఒక మ్యాచ్లో ఆడాడు, కానీ రెండో మ్యాచ్లో తేలిపోయాడు. ఇంకా ట్రెంట్ బోల్ట్, శాంతనర్ అనుకున్నంతగా ఆడట్లేదు. శాంతనర్ మాత్రం ఒప్పుకుంటాను. నాకు తెలిసి ఈ మ్యాచ్లో శాంతనర్ అవకాశం ఉండకపోవచ్చు. ఎస్, శాంతనర్ అవకాశం, ట్రెంట్ బోల్ట్ ఆడతాడు. ఓకే, రోహిత్ శర్మ మరి మ్యాచ్లో ఫిట్గానే ఉన్నాడని తెలిసింది, ఆడే అవకాశం ఉంది. ఎస్, 100% ఆడతాడు. మరి మీ ఒపీనియన్ చెప్పండి ఫ్రెండ్స్. నా ఒపీనియన్ ఈరోజు ఒక్కుండే స్టేడియంలో అంటే కన్ఫామ్గా ముంబైకి ఎడ్జ్ ఉంటుంది బాగా. హోమ్ గ్రౌండ్లో 60% వాళ్ళు గెలిచారు. నాకు తెలిసి కొంచెం ఎడ్జ్ ఉండొచ్చు ముంబైకి, కానీ ఆర్సీబీ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మ్యాచ్ ఓడిపోయారు, కానీ అయినా సరే వాళ్ళు బాగుంది. ఒక్కటి మాత్రం గమనించండి, పవర్ ప్లే మాత్రం ఖచ్చితంగా బ్రహ్మాండమైన టీం గెలిచేస్తుంది. ఇది ఫిక్స్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏదో ట్రై చేశాను, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ నాగేశ్వర్.